హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మెగాస్టార్ హీరోగా వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రావడం వల్ల కావచ్చు, వింటేజ్ మెగాస్టార్ని చూపించడం వల్ల కావచ్చు, ఏదేమైనప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్తో బాగా కనెక్ట్ అయింది. సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు కూడా కలెక్షన్స్లో దూసుకుపోతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 200 crores పైన కలెక్షన్స్ కూడా వసూలు చేసింది ఇప్పటివరకు. అయితే మెగాస్టార్కి బోలాశంకర్ తర్వాత 2 years గ్యాప్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక డిజాస్టర్స్ కెరియర్ నుంచి ఆయన ఒక సక్సెస్ ట్రాక్కి తీసుకొచ్చినటువంటి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. అయితే ఇంతకుముందు ఈ సినిమా రాకముందు కూడా విశ్వంబర మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాలకు ఉన్నాయి. ఎందుకంటే విశ్వంబర అనేది ఒక విజువల్ వండర్లా ఉండబోతుంది. ఆ టైటిల్ వల్ల కావచ్చు, మెగాస్టార్ సినిమా వల్ల కావచ్చు, అందులోనూ అప్పటికే బోలాశంకర్తో ఒక డిజాస్టర్గా ఉన్నటువంటి మెగాస్టార్ కెరియర్ ఎలా టర్న్ అవ్వబోతుంది, ఈ ఆసక్తి ఇదంతా కూడా విశ్వంబర మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. అయితే మధ్యలో విశ్వంబర రావాల్సినటువంటి ఈ January 14th అది కాకుండా మనశంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. కాకపోతే మనశంకర్ వరప్రసాద్ అనేది ఒక విజువల్ వండర్ కాదు, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్ల అనిల్ రావిపూడి అదే ఫార్ములాతో అందరితో తీస్తూ ఉండడం వల్ల అయింది తప్ప మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ప్రత్యేకంగా చేయగలిగినటువంటి విజువల్ వండర్స్ ఇప్పటివరకు పాన్ ఇండియా హీరోస్ చేసినటువంటి ఒక స్పెషల్ ఎలిమెంట్స్ అయితే ఈ సినిమాలో లేవని చెప్పుకోవాలి. కాకపోతే చిరంజీవికి ఒక కంబ్యాక్ సినిమాగా అయితే నిలిచింది. ఈ కంబ్యాక్ సినిమా ఇచ్చినటువంటి హైప్ వల్ల విశ్వంబరాకి ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకొంతమంది ప్రేక్షకులు కూడా చిరంజీవి మీద ఎక్స్పెక్టేషన్స్తో సినిమా చూసేటువంటి అవకాశాలు అయితే పెరిగాయి. అయితే ఇది విశ్వంబర సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇప్పుడు విశ్వంబర అన్నది కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాని కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందు విశ్వంబర రిలీజ్ అవ్వక ముందు నుంచి అది ఒక విజువల్ వండర్గా ఉండబోతుందని వచ్చిన టాక్. అయితే ఫస్ట్ దాని టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో ఫస్ట్ టీజర్కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ టీజర్ కూడా అంతంత మాత్రంగానే ఉందని టాక్ వచ్చేసింది. దాని తర్వాత విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే బింబిసారాతో ఒక మంచి విజువల్ వండర్ తీసిన డైరెక్టర్గా పేరు పొందిన వశిష్ఠ ఈ సినిమాకి అదే రేంజ్లో విజువల్స్ ఇవ్వాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలి అన్న ఆతృతలో కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఎంత ప్రయత్నించినా సరే ఊహించిన స్థాయిలో విఎఫ్ఎక్స్ అవుట్పుట్ రావట్లేదు అన్నటువంటి నెగిటివ్ టాక్ కూడా ఈ సినిమా ఉంది. ఇంకొక థర్డ్ రీజన్ చూసుకుంటే కంప్లీట్గా ప్రమోషనల్ ఫెయిల్యూర్. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఎప్పుడు ప్రమోషన్స్లో పాల్గొనకుండా తన పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే నయనతార కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈ విశ్వంబరాకి ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లో లేవు. ఓవరాల్గా చూస్తే ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల విశ్వంబర టీజర్ వచ్చినప్పటి నుంచి కూడా ఈవెన్ మనశంకర్ వరప్రసాద్ గారికి బిల్డ్ అయినంత హైప్ కూడా విశ్వంబరాకి అదర్ దాన్ టైటిల్ పరంగా తప్ప ఎక్కడా కూడా బిల్డ్ కాలేదు. అందులోనే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు రావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. చిరంజీవికి ఏదైతే మనశంకర్ వరప్రసాద్ గారితో ఒక కంబ్యాక్ వచ్చిందో అది విశ్వంబరాకితో నిలబడకపోయినా విశ్వంబర ఆల్మోస్ట్ ఆల్ కోట్ల బడ్జెట్తో తీస్తున్నటువంటి సినిమా, విజువల్స్ పరంగా భారీగా ఉండబోతున్న సినిమా కాబట్టి ఆ సినిమా విషయంలో కనుక ఫెయిల్ అయితే ఇంత కష్టపడి ఇన్నేళ్ళు డిజాస్టర్స్ చేస్తూ వస్తున్న మెగాస్టార్కి మనశంకర్ వరప్రసాద్ కూడా కలిసి రాదు. ఎప్పుడైతే విశ్వంబర ఆ మూమెంట్ని అందుకుంటుందో అప్పుడే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీజర్స్ కానీ ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అవైలబుల్ ప్రమోషనల్ ఫెయిల్యూర్ ఇవన్నీ గమనిస్తే విశ్వంబర మాత్రం చిరంజీవికి కొంత టెన్షన్ పుట్టించే సినిమాగానే మారబోతుందని అనుకోవచ్చు. అందులోనూ మనశంకర్ వరప్రసాద్ ఆల్రెడీ జనవరిలో వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఏప్రిల్ వరకు కూడా రాబోయే సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్స్ వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రేక్షకులు అందరూ కూడా ఏ సినిమాలు చూడాలి అన్నటువంటి ఒక ప్లాన్స్లో కూడా ఉండుంటారు. సో ఈ మనశంకర్ వరప్రసాద్ ఈ మొమెంటంలో జనాలుండి చిరంజీవిని మైండ్లో పెట్టుకుని చిరంజీవి మంచి సినిమా చేశాడు అన్నది మైండ్లోంచి పోకుండా ఉండేలాగా ఈ సమ్మర్లోపు రిలీజ్ చేస్తే మళ్ళీ విశ్వంబరాకి ఏమైనా కలిసి రావచ్చేమో, కానీ అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పుష్ చేస్తే మాత్రం మేబీ మనశంకర్ వరప్రసాద్ కూడా చిరంజీవిని కాపాడలేకపోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? విశ్వంబర త్వరలో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా? మనశంకర్ వరప్రసాద్ రేంజ్లో అయినా అట్లీస్ట్ మెప్పించగలుగుతుంది అనుకుంటున్నారా? లేకపోతే అంతకు మించి గొప్ప విజువల్ వండర్గా మారబోతుంది అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.